హలో ఎవ్రీవన్. ఇంకా పొంగల్ కదా, సంక్రాంతికి మేమైతే ఊరు వెళ్ళాం. అందుకే వీడియోస్ చేయడం కుదరలా. మేము సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళామంటే భోగి కన్నా ముందు రోజు అనమాట. ఇక్కడికి మేము వైజాగ్ నుంచి ఒరిస్సా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఒక బస్సు అయితే మాట్లాడుకున్నాం. ఇదే అనమాట బస్సు. మేము వెళ్ళేటప్పటికి అన్నయ్య వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఇంకా బస్సు ఎక్కేసాక టిఫిన్ అయితే చేసేసాం. పిన్ని వాళ్ళైతే టిఫిన్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. ఇంకా తినేసి అలా కూర్చుని ఉండగానే రావులపాలెం అయితే రీచ్ అయ్యాం మేము. చాలా బాగా అనిపించింది ఫ్యామిలీ అందరితో కలిసి ట్రిప్కి వెళ్ళడం. అదిగో మా అన్నయ్య హాయ్ చెప్తున్నాడు. ఇంకా ఫైనల్గా గోదావరి బ్రిడ్జ్ కూడా దాటేసాము. అందరం కొంచెం సేపు పడుకున్నాక ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీడియో అయితే తీసాము. పెద్దనాన్న, పిన్ని, పెద్దమ్మ, డాడీ, మమ్మీ, అత్త, అన్నయ్యలు, మావయ్య, బాబాయిలు అందరూ ఉన్నారనమాట. అమ్మమ్మ, తాతయ్య అయితే పడుకున్నారు. ఇంక మేము అలా సాంగ్స్ పెట్టుకుని చిల్ అవుతున్నాం. ఎందుకంటే మేము వైజాగ్ వరకు వెళ్ళాలి. మధ్యలో అన్నవరం కూడా దర్శనం చేసుకోవాలి. ఇంకా దాని తర్వాత సింహాచలం అనుకున్నాం. మేమైతే అలా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాము. మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఫ్యామిలీతో. ఎందుకంటే మేము ఇయర్లీ వన్స్ కలుస్తాం. ఫ్యామిలీ అందరం కలిపి ట్రిప్కి వెళ్తాం ఎక్కడికో అక్కడికి. ఈసారి అయితే వైజాగ్ నుంచి ఒరిస్సా వెళ్దామని అయితే అనుకున్నాం. ఇంకా మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా ఫ్యామిలీ అందరం కలిసి. 1 year అయిపోయింది కాబట్టి. మీలో ఎంతమంది ఫ్యామిలీ అందరం కలుస్తారు సంక్రాంతికి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అసలు టైం అనేది తెలియలేదు. నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఇంకా ఫైనల్గా కూర్చుని ఉండగానే అలా చూస్తూ ఉన్నాము. ఇంకా అలా కూర్చుని ఉండగా స్నాప్ క్లిప్పింగ్స్ తీసుకుండగానే అన్నవరం అయితే రీచ్ అయిపోయాం. అదిగో అక్కడ నామాలు కనపడుతున్నాయి కదా, అదే గుడి అనమాట. మనం పైకి వెళ్ళాలి. పైకి వెహికల్స్ వస్తాయి కొంత దూరం వరకు. ఆ పక్క నుంచి మనం నడిచి అయితే వెళ్ళాలి. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను అన్నవరం, మళ్ళీ ఇదే రావడం. నాకు అప్పుడైతే సరిగ్గా గుర్తు కూడా లేదు. ఇప్పుడైతే చాలా బాగా నచ్చింది అన్నవరం నాకు. దేవుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. 1 గంటలో మాకు దర్శనం అయితే అయిపోయింది. మాకు తెలుసున్న పెద్దమ్మ వాళ్ళకి తెలుసున్న ఫ్రెండ్స్ ఉంటే ఈజీగా అయిపోయింది మాకు దర్శనం అనేది. అండ్ దాని తర్వాత అన్నం కూడా అన్నప్రసాదం కూడా అక్కడే చేసేసి ఇంక స్టార్ట్ అయితే అయిపోయాం వైజాగ్కి. వెళ్తుండగా లొకేషన్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. మీలో ఎంతమంది అన్నవరం వెళ్ళారు? ఒకవేళ వెళ్ళకపోతే తప్పకుండా విజిట్ చేయండి. దీని తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా.